డాలర్ సామ్రాజ్యం కూలిపోతుందా? అలా కూలిపోవడానికి భారత్ వేసిన ఆ 3 సీక్రెట్ స్ట్రాటజీలేంటి? అమెరికా రైతులు ప్రధాని మోదీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయానికి ఎందుకు భయపడుతున్నారు? ట్రంప్ రాజీనామా చేయాలని నిరసనలు జరగనున్నాయా? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, అమెరికా అంటే మనకు గుర్తొచ్చేది వారి విమాన వాహక నౌకలు లేదా అణ్వాయుధాలు. అమెరికా అసలు శక్తి వారి సైన్యం కాదు, వారి డాలర్. ప్రపంచంలో ఏ దేశం చమురు కొనాలన్నా, గ్యాస్ తీసుకోవాలన్నా డాలర్స్లోనే చెల్లించాలి. దీన్నే పెట్రో డాలర్ వ్యవస్థ అని అంటారు. ఒకవేళ అమెరికాకి ఏదైనా దేశం మీద కోపం వస్తే వారు ఆ దేశాన్ని అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి తొలగిస్తారు. అంటే ఆ దేశం ఇక ప్రపంచంలో ఎవరితోనూ వ్యాపారం చేయలేదు. ఇరాన్ మరియు రష్యా దేశాలపై ఎఫెక్ట్ పడింది. దీనే ఎకనామికల్ రౌడీయిజం అంటారు. కానీ ఈ దాదాగిరికి చర్మగీతం పాడడానికి భారత్ రంగంలోకి దిగింది. భారత్ అమెరికాతో నేరుగా గొడవ పెట్టుకోలేదు. ప్రధాని మోదీ చాలా తెలివిగా 3 పనులు చేశారు. ఏ, రూపాయి రూబుల్. భారత్ ఇప్పుడు రష్యాతో రూపాయి రూబుల్లో, యుఏఈతో రూపాయి దిర్హాంలో వ్యాపారం చేస్తోంది. అంటే మనకి డాలర్తో పనిలేదు. దీనివల్ల డాలర్కున్న డిమాండ్ పడిపోతోంది. బి, యూపీఐ. అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ కార్డులకు భారత్ యూపీఐ ద్వారా సమాధానమిచ్చింది. ఇప్పుడు సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ వంటి దేశాలు యూపీఐని అంగీకరిస్తున్నాయి. అంటే మన లావాదేవీల మీద అమెరికా నిఘా ఉండదు. సి, గోల్డ్ రిజర్వ్స్. కాగితపు కరెన్సీ ఎప్పుడైనా మునిగిపోవచ్చు, కానీ బంగారం ఎప్పటికీ సేఫ్. అందుకే ఆర్బీఐ తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుతోంది. ఇటీవలే బ్రిటన్ నుంచి మన బంగారాన్ని వెనక్కి తెచ్చుకోవడం కూడా చేస్తున్నాం. అంతేకాక ఇటీవల యూరోపియన్ యూనియన్తో ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటారు. ఈ ఒప్పందం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో డాలర్ రోల్ని దాదాపు 0 చేశారు. అంటే భారత్ మరియు ఐరోపా దేశాలు నేరుగా తమ సొంత కరెన్సీల్లో వ్యాపారం చేసుకుంటాయి. ఇది అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎందుకంటే ఐరోపా అమెరికాకు అతిపెద్ద మిత్రుడు. ఆ మిత్రుడే ఇప్పుడు భారత దారిలో నడుస్తుంటే వాషింగ్టన్ ఏకాకి అవక తప్పదు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబ్ వేయాలని చూశారు. కానీ భారత్ దానికి ముందే ఒక భారీ దెబ్బ కొట్టింది. అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పు దినుసులు, అపరాలపై భారత్ 30% పన్ను విధించింది. దీని ప్రభావం ఏంటి అంటే అమెరికాలోని నార్త్ డకోటా, మోంటానా వంటి రాష్ట్రాల్లో రైతులు పండించే పప్పులకు అతిపెద్ద మార్కెట్ భారతదేశం. మన దేశంలో ప్రతి ఇంట్లో పప్పు ఉంటుంది. మనం పన్ను పెంచగానే అమెరికా పప్పుల ధరలు పెరిగిపోయాయి. భారత వ్యాపారులు అమెరికా దగ్గర కొనడం ఆపేశారు. ఫలితంగా అమెరికాలో పంటలు గోడౌన్లలో పేరుకుపోయాయి. అమెరికా రైతులిప్పుడు వైట్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్నారు. భారత్తో గొడవ మాకొద్దు, మా పంటలు అమ్ముడుపోవాలి అని. అమెరికాలో రైతులు ఒక బలమైన ఓటు బ్యాంక్. ట్రంప్కి ఇది రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఫ్రెండ్స్, మనం కొంచెం చరిత్రలోకి వెళితే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా భారత్ను బెదిరించింది. అప్పట్లో మనకి ఆహార ధాన్యాల కొరత ఉండేది. అమెరికా మీరు యుద్ధం ఆపకపోతే గోధుమలు ఆపేస్తామని బెదిరించింది. నేడు 2026 నాటి భారత్ ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఈరోజు మనం అమెరికా పప్పుల్ని ఆపేసి వారికి బుద్ధి చెబుతున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ ఉద్యమం నడుస్తోంది. బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ వంటి చమురు దేశాలు చేరాయి. ఈ దేశాలన్నీ కలిసి ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలని చూస్తున్నాయి. ఒకవేళ ప్రపంచ వ్యాపారం డాలర్ నుంచి వేరుపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థ 7 రోజుల్లోనే కొప్పుకూలుతుంది. ఎందుకంటే అమెరికా అప్పులన్నీ డాలర్ డిమాండ్ మీదనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా రష్యాని స్విఫ్ట్ నుంచి తొలగించినప్పుడు భారత్ తన సొంత యూపీఐ, పేనెట్ మరియు రష్యా యొక్క ఎస్పీఎఫ్ఎస్ని లింక్ చేసింది. ఇది చూసి అమెరికా షాక్ అయింది. అంటే అమెరికా ఆంక్షలు విధించినా భారత్ వ్యాపారం ఎక్కడా ఆగలేదు. టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన ఈ విజయం అగ్రరాజ్యాల ఏకాధిపత్యాన్ని బదులు కొట్టింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అమెరికా రాజకీయాల్లో చీలికొచ్చింది. ఒక వర్గం ఏమంటుందంటే భారత్పై ఒత్తిడి తేవాలి. మరో వర్గం ఏమంటుందంటే భారత్తో పెట్టుకుంటే మనమే నష్టపోతాం, మన రైతులు దెబ్బతింటారు అని. ట్రంప్ ఇప్పుడు ఈ 2 వర్గాల మధ్య నలిగిపోతున్నారు. భారత్ చాలా ప్రశాంతంగా ఎక్కడా గొడవ చేయకుండా కేవలం తన మార్కెట్ పవర్ని వాడుకుని అమెరికాను దారికి తెచ్చుకుంటోంది. ప్రపంచం ఇప్పుడు యూనిపోలార్ అంటే ఒకే దేశం కింద ఉండడం నుంచి మల్టీపోలార్ అంటే అనేక శక్తుల కలయికగా మారింది. ఇందులో భారత్ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. మనం ఎవరికీ భయపడం, ఎవరికీ బానిసలం కాము. మన దేశ హితమే మనకి మొదటి ప్రాధాన్యత. అమెరికా తప్పు చేసింది ఏంటంటే వారు భారత్ని ఇప్పటికీ 1990 నాటి దేశం అనుకుంటున్నారు. కానీ ఇది 2026. ఇది డిజిటల్ పవర్ హౌస్. ఇది గ్లోబల్ సౌత్కి నాయకుడు. ఈ మారుతున్న సమీకరణాల్ని అమెరికా ఎంత త్వరగా గుర్తిస్తే
ఆ దేశానికి అంత మంచిది. చివరిగా ఫ్రెండ్స్, భారత్ వేస్తున్న ఈ అడుగులు కేవలం అమెరికాను దెబ్బకొట్టడానికి కాదు, మన ఆర్థిక స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి. డాలర్ మీద ఆధారపడడం తగ్గితే మన రూపాయి విలువ పెరుగుతుంది, మన రైతులు బాగుపడతారు, మన పరిశ్రమలు ప్రపంచాన్ని ఏల్తాయి. ఏ వస్తువైనా మార్కెట్లో ఎక్కువగా ఉండి దానికి డిమాండ్ తగ్గితే దాని విలువ పడిపోతుంది. ఇన్నాళ్లు అమెరికా తన డాలర్లని విచ్చలవిడిగా ముద్రించి ప్రపంచ దేశాల మీద రుద్దింది. కానీ ఇప్పుడు భారత్, రష్యా, చైనా వంటి దేశాలు డాలర్లను వాడడం తగ్గించడంతో ఆ డాలర్స్ అన్నీ తిరిగి అమెరికాకే చేరుతున్నాయి. దీనివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని తాకుతోంది. ఒక్కసారి ఆలోచించండి, అమెరికాలోని వాల్మార్ట్ వంటి స్టోర్లలో మామూలు వస్తువుల ధరలు గత 2 ఏళ్లలో డబుల్ అయ్యాయి. అమెరికా పౌరులు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మేము ప్రపంచానికి బాస్ అని చెప్పుకోవడం వల్ల మాకేం లాభం, మా జేబులు ఖాళీ అవుతున్నాయి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ట్రంప్ భారత్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తే ఆ దెబ్బ తిరుగుబాటు రూపంలో ఆయన సొంత దేశం మీదే పడుతోంది. ఇటు రైతులు, సామాన్య ప్రజలు ట్రంప్పై తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే ట్రంప్ రాజీనామా తిరుగుబాటు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. డాలర్ కూడా క్రమేపీ బలహీనపడుతోంది. ప్రపంచ దేశాలిప్పుడు అమెరికా కంటే భారత్ను ఎందుకు ఎక్కువగా నమ్ముతున్నాయి? దీనికి 3 కారణాలున్నాయి. చైనాలాగా డెబ్ట్ ట్రాప్లో వేయదు. చైనా, శ్రీలంక, పాకిస్తాన్లని అప్పులతో ముంచేసింది. కానీ భారత్ ఏ దేశం సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయదు. అమెరికాలాగా బెదిరించదు. అమెరికా తన మాట వినకపోతే ఆంక్షలు విధిస్తుంది. కానీ భారత్ అందరినీ సమానంగా చూస్తుంది. టెక్నాలజీ షేరింగ్. భారత్ తన యూపీఐ టెక్నాలజీని ప్రపంచ దేశాలకు ఉచితంగా లేదా అతి తక్కువ ధరకే అందిస్తోంది. దీన్నే ప్రధాని మోదీ విశ్వబంధు విధానం అంటారు. భారత్ ఎప్పుడూ ఒకరిని అణిచివేసి ఎదగాలని చూడదు, అందరినీ కలుపుకుపోవాలని చూస్తుంది. అందుకే ఐరోపా దేశాలు సైతం అమెరికాని కాదని భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అతి త్వరలో భారత్ తన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC లేదా డిజిటల్ రూపాయిని అంతర్జాతీయ వాణిజ్యానికి తెరవబోతోంది. ఇది గనక జరిగితే అసలు డాలర్ అవసరం భూమి మీద ఉండదు. ఒక దేశం నుంచి మరో దేశానికి సెకండ్లలో ఎటువంటి బ్యాంకింగ్ ఛార్జీలు లేకుండా డబ్బు పంపొచ్చు. ఇది అమెరికా యొక్క స్విఫ్ట్ వ్యవస్థకి మరియు డాలర్ ఆధిపత్యానికి మరణ శాసనమే అవుతుంది. ఇదే అమెరికా ఆర్థికవేత్తల్ని వణికిస్తున్న అసలు పాయింట్. 21వ శతాబ్దం భారతదేశాందే. మనం ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య నలిగిపోయే దేశం కాదు, అగ్రరాజ్యాలకే దారి చూపే స్థాయికి ఎదిగాం. వాషింగ్టన్ భయపెట్టినా, బీజింగ్ కుట్రలు చేసినా భారత్ తన మార్గాన్ని తనే నిర్మించుకుంటుంది. ఈ ఆత్మవిశ్వాసమే మనల్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుంది. భారత్ ఈ ప్రత్యామ్నాయాల్ని ఏదో ఒక రోజులో నిర్మించలేదు. దశాబ్దాలుగా మన ఐటీ నిపుణులు, ఆర్థికవేత్తలు నిశ్శబ్దంగా ఈ వ్యవస్థని సిద్ధం చేశారు. ఒకప్పుడు అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రపంచ దేశాలు వణికిపోయేవి. కానీ నేడు న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయాల కోసం వాషింగ్టన్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక దేశం యొక్క ఎకనమిక్ సావరెనిటీ అంటే ఏంటో ప్రపంచానికి భారత్ చాటి చెబుతోంది. ఈ పప్పు దినుసులపై వేసిన 30% పన్ను కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. దీని వెనుక మన దేశ రైతుల ఆత్మగౌరవం ఉంది. విదేశీ వస్తువుల మీద పన్ను వేయడం ద్వారా మన స్థానిక ఉత్పత్తులకి గిట్టుబాటు ధర దొరికేలా మోదీ ప్రభుత్వం చేసిన ఈ పని దేశీయంగా కూడా రైతులకి కొండంత అండగా నిలిచింది. దీనివల్ల అటు విదేశీ ఒత్తిడిని తట్టుకుంటూనే ఇటు స్వదేశీ అభివృద్ధిని భారత్ సాధిస్తోంది. ఇది ఒక రకమైన డబుల్ ఇంజన్ వ్యూహం. ఇకపై మనం ప్రపంచ మార్కెట్లో కేవలం రూల్ టేకర్స్ అంటే వేరే దేశాలు రాసిన రూల్స్ని పాటించేవాళ్ళం కాదు, రూల్ మేకర్స్ అంటే ప్రపంచానికి కొత్త రూల్స్ని పెట్టేవాళ్లంగా మారాం. ఈ మారుతున్న గ్లోబల్ పిక్చర్లో భారత్ పాత్ర ఇకపై మరింత కీలకం కాబోతోంది. అయితే అమెరికా దిగిరాకపోతే అమెరికాకే రానున్న రోజుల్లో భారీగా నష్టం. ఎందుకంటే భారత్ అమెరికా మీద ఆధారపడ్డాన్ని క్రమక్రమంగా తగ్గిస్తోంది. తద్వారా భవిష్యత్తులో అమెరికా మన మీద ఎటువంటి టారిఫ్లు లాంటివి వేసినా మన మీద అంతగా ఎఫెక్ట్ పడదు. మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? అమెరికా అహంకారానికి మోదీ సరైన సమాధానమిచ్చారా? మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వందే మాతరం. జై హింద్, జై భారత్.